ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రాంబాబు ఇంద్రగంటి. బద్రీనాథ్ టెంపుల్ ఫ్రెండ్స్. టెంపుల్ లోపటి పక్క ఉన్న మొత్తం సెటప్ అన్నమాట. ఇది ఫుల్గా వేలల్లో ఉన్నారు జనాలు, ఫుల్ హెవీ క్రౌడ్. ఇది మెయిన్ గుడి అనమాట. గుడి లోపల దర్శనం చేసుకుని బయటకు వచ్చాను. బయటకు వచ్చి మొత్తం మీకు చూపిస్తున్నా. చార్ధామ్లో లాస్ట్ ధామ్ అనమాట బద్రీనాథ్. ఈరోజు ఈ బద్రీనాథ్ ధామ్ దర్శనం అయిపోయింది. హరిహరులు నివసించిన ప్రాంతం అంట ఫ్రెండ్స్. మహావిష్ణువు ఇక్కడ వచ్చి తపస్సు చేసుకుంటుంటే మహాలక్ష్మీదేవి అదే మెయిన్ గుడి. ఆమె వచ్చి స్వామివారిని కాపాడుకుంటూ రేగి చెట్టు రూపంలో ఇక్కడ వెలిసిందంట ఫ్రెండ్స్. అందుకే ఆ రేగి చెట్టు పేరు ప్లస్ స్వామివారి పేరు కలిసి ఇది బద్రీనాథ్ అని చెప్పేసి పేరు వచ్చిందంట. 8వ శతాబ్దంలో శ్రీ ఆదిశంకరాచార్యుల వారు దీన్ని డెవలప్ చేసి గుడి నిర్మించారంట ఫ్రెండ్స్. ఇది ఒక అద్భుతమైన లొకేషన్, ఇది అందమైన లొకేషన్. చూడండి టెంపుల్ ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో. నేను టెంపుల్ బయటకు వచ్చాను. ముందు గోపురం అనమాట. లైటింగ్ చేంజ్ అవుతూ ఉంటే కలర్ డిఫరెంట్ కలర్స్లో సూపర్గా ఉంది. ఒక అద్భుతమైన దేవాలయం. చార్ధామ్ యాత్రలో అద్భుతమైన ఒక లాస్ట్ దేవాలయం అన్నమాట బద్రీనాథ్. చాలా బ్యూటిఫుల్గా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ మహావిష్ణువు ఆశీర్వాదం మీ అందరిపైన ఉండాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.